మూడో వీడియోకి అందరికీ స్వాగతం. ఈ వీడియోలో మనం VS కోడ్ డౌన్లోడ్ ఎలా చేయాలి, ఇన్స్టాల్ ఎలా చేయాలి అనే విషయాన్ని నేర్చుకుందాం. సో ఫస్ట్ మనం బ్రౌజర్లోకి వెళ్ళి VS కోడ్ డౌన్లోడ్ అని టైప్ చేసినట్లయితే ఫస్ట్ లింక్ ఉంటుంది కదా, దానిపైన క్లిక్ చేయండి. సో ఇక్కడ మనకి డిఫరెంట్ ఆపరేటింగ్ సిస్టమ్స్కి ఎగ్జిక్యూటబుల్ ఫైల్స్ అనేవి దొరుకుతాయి. సో నేను విండోస్ నాది. సో విండోస్ నేను క్లిక్ చేస్తున్నాను. స్టార్ట్ డౌన్లోడింగ్. నేను ఆల్రెడీ ఇది డౌన్లోడ్ చేసి ఉంచాను. సో ఐ జస్ట్ క్యాన్సిల్ ఇట్. మీ కేసులో మీరు జస్ట్ డౌన్లోడ్ చేసుకోండి, ఓకేనా. సో డౌన్లోడ్ చేసిన తర్వాత దానిపైన డబుల్ క్లిక్ చేస్తే జస్ట్ యాక్సెప్ట్ ద అగ్రిమెంట్. ఇది మన పాత్ అండి, ఫైల్ పాత్ ఎక్కడ ఇది స్టోర్ అవుతుందని, ఓకేనా. యాడ్ టు పాత్ అనే ఆప్షన్ ఉంది కదా, ఇది ఏం చేస్తుంది అంటే సిస్టంలో ఉన్న ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్కి విజువల్ స్టూడియో కోడ్ని యాడ్ చేస్తుంది. ఏ సాఫ్ట్వేర్ అయినా సరే ఎన్విరాన్మెంట్ వేరియబుల్ పాత్లో యాడ్ చేసినట్లయితే దాన్ని మన సిస్టంలో ఎక్కడి నుంచి అయినా సరే యాక్సెస్ చేయొచ్చు అని అర్థం, ఓకేనా. సో ఇన్స్టలేషన్కి కొంచెం టైం తీసుకుంటుంది. ఇదే విధంగా మనం మ్యాక్లో కానీ లినక్స్లో కానీ విజువల్ స్టూడియో కోడ్ని ఇన్స్టాల్ చేయాలంటే మనకి బ్రూ ప్యాకేజ్ ఉంటుంది మ్యాక్లో. బ్రూ ఇన్స్టాల్ కోడ్ అని కొడితే లేటెస్ట్ VS కోడ్ అనేది ఇన్స్టాల్ అయిపోద్ది. అలాగే మరి లినక్స్లో అయితే సుడో యాప్ట్ గెట్ ఇన్స్టాల్ కోడ్ అని టైప్ చేసినట్లయితే మనకి డైరెక్ట్ లేటెస్ట్ వెర్షన్స్ అనేవి వచ్చేస్తాయి. ఆ కమాండ్స్ మీకు చూపిస్తాను. సో మ్యాక్లోనే నెక్స్ట్ దీనిలోనే ఉండే సింపుల్ టెక్నిక్ ఏంటంటే వీ కెన్ యూజ్ దిస్ ప్యాకేజ్ మేనేజర్స్ టు ఇన్స్టాల్ ఆల్ కైండ్ ఆఫ్ సాఫ్ట్వేర్స్. అంటే బ్రూ అనేది మ్యాక్లో బ్రూ ఇన్స్టాల్ విజువల్ స్టూడియో కోడ్ అని కొడితే మనకి ఇన్స్టాల్ అయిపోద్ది. మ్యాక్సిమం అందరికీ బ్రూ ఉంటుంది, మ్యాక్ యూజర్స్ అందరికీ. సో దే విల్ ఇన్స్టాల్ వెరీ ఈజీలీ. లినక్స్లో కొంచెం ఈ ప్యాకేజీని మనం వాడాల్సి ఉంటుంది. సుడో యాప్ట్ ఇన్స్టాల్ కోడ్ అని కొడితే మనకి ఇది కూడా వచ్చేస్తుంది. డోంట్ వరీ అండి, ఈ కమెంట్స్ని నేను గిట్హబ్లో పెడతాను, యూ కెన్ డూ ఇట్. ఓకే, ఇన్స్టాల్ ఇట్. ఓకే, మనం విండోస్లో చూద్దాం. ఓకే, మన విజువల్ స్టూడియో కోడ్ అనేది ఇన్స్టాల్ అయ్యింది, ఓకేనా. దీన్ని ఎడిటర్ అంటామండి, ఓకేనా. ఇక్కడ మనం ఎడిట్ చేయొచ్చు. దీన్ని సైడ్ బార్ అంటాం. ఇది ఫైల్ ఎక్స్ప్లోరర్, ఓకేనా. ఇందులో మన ప్రాజెక్ట్ అనేది ఉంటుంది. అదేవిధంగా ఇది టెర్మినల్, ఓకేనా. ఇక్కడ మన కోడ్ని ఎగ్జిక్యూట్ చేయొచ్చు, ఓకేనా. ఇందులో ఉండే మేజర్ 3 పార్ట్స్ ఇవి. అయితే వీటిని టాగుల్ చేస్తున్నాను కదా నేను. ఈ షార్ట్ కట్స్ అని నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను. విజువల్ స్టూడియోలో మనం డే టు డే వాడే షార్ట్ కట్స్ అని నేను నెక్స్ట్ వీడియోలో చెప్తానండి. ఈ వీడియోలో మనం విజువల్ స్టూడియో కోడ్ని ఎలా ఇన్స్టాల్ చేయాలి అనేది నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.